ఇంట్లో ఒక్కొక్కసారి ఉంటే ఏది తోచనట్టు పోతుంది. ఎక్కువసేపు సినిమా చూద్దామన్నా, ఏది చేద్దామన్నా అసలు ఒక్కొక్కసారి కాదు. పడుకుందామన్నా కూడా నిద్ర రాదు. అందుకే ఒకసారి ఫోన్ తీసుకొని ఫ్రెండ్స్‌కి కాల్ చేశా. ఏదన్నా బయటికి వెళ్దామని. వాళ్ళు కూడా పడుకుంటారులే అని ఆలోచించి మళ్ళీ కొద్దిసేపు నేను రిలాక్స్ అయ్యా. అయినా ఒకసారి ట్రై చేస్తే పోతది కదా అని చెప్పేసి కాల్ చేశాను. అప్పుడు వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్నామన్నారు. అందుకే నేను టెంపుల్‌కి ప్లాన్ చేశానన్నమాట. సంగీ టెంపుల్‌కి వెళ్దామన్నారు. సరే రెడీ కాండిరా, నేను కూడా రెడీ అయ్యి కిందికొస్తాను అని చెప్పాను వాళ్ళకి. సో రెడీ అయ్యి సంగీ టెంపుల్‌కయితే వెళ్దాం. But you weren't really mine, just something to do. Thought I'd never. సో హాయ్ గైస్, అందరికీ జై శ్రీరామ్. మన ఛానల్ ఎవరైనా మొదటగా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ ఛానల్ వచ్చేసి నాది వెంకట్ ఆఫిషియల్ వ్లాగ్స్ అనేది. నేను ఓన్లీ ట్రావెలింగ్ అండ్ నేచర్ ఇలా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఈ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఏదైనా చిన్న చిన్న నేచర్ పార్ట్స్ ఏమైనా ఉంటే దీనిలో చూపిస్తాను. టెంపుల్కి సంబంధించింది నాకు వేరే ఛానల్ అవుతుంది, అది మీకు స్క్రీన్ అయితే చూపిస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో ఈరోజు అయితే నేను సంగీ టెంపుల్ ఫ్రెండ్స్తో అలా వెళ్తున్నా కాబట్టి నేను ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నా. అలాగే పక్కల సాయి శర్మ గారిని అన్నగారు అయితే ఉంటారు. అన్నని డ్రోన్ అడిగాను. సో డ్రోన్ అయితే ఇచ్చిపోయాడు. అన్న ఆఫీస్కి వెళ్తేప్పుడు బయట అయితే పెట్టేసి వెళ్ళాడు. అన్న కూడా ఛానల్ ఉంది, సాయి శర్మ టెంపుల్ లాక్స్ అని. సో కింద రూమ్లోకి అయితే వెళ్దాం. మన వాళ్ళు ఎంతవరకు రెడీ అయ్యారో అయితే చూద్దాం. ఏమేరా రే టెంపుల్కి వెళ్ళేదాకా కాన్ఫిడెంట్ అసలు కార్లా ఇంట్లో మూడ్ ఆఫ్ ఉన్నా కన్నా కొంచెం వీళ్ళతో పాటు తిరిగేదే బెస్ట్. అంటే ఈరోజు డ్యూటీ లేదు కదా, ఇంట్లో ఉంటాం అన్నమాట. సంగీ టెంపుల్కి వెళ్తున్నాం, అక్కడ చెప్పుకుంటాం. చూద్దాం. మా దాంట్లో ఎక్కువ కామెడీ చేసి అంటే ఎవరు తెలుసు, వీడియో ఎక్కువ కామెడీ చేస్తుంది. ఇక్కడ చూడండి, కార్లో వెళ్తాను కూడా స్టార్ట్ చేస్తాం. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఒక వీడియో ఇష్టం లేకుండా వీడియోలు తీసుకుంటా. ఫేమస్ కోసం మనం కబ్బులు చెప్తున్నాడు, అది తెలుసుకొని నాకు ఏమైనా ఫేమస్ అవుతున్నాను. నీకు ఇన్స్టాగ్రామ్ లో పెడతావు. ఇన్స్టాగ్రామ్ లో ఏమున్నాయి నాకు? లేదంటే ఒక 3-4 లైక్లు వస్తాయి. 4-3 వచ్చినా మా వల్ల మీకు వచ్చినట్టే కదా. సరే, ఆ మాత్రం ఎవరు నాకు ఎందుకు చేస్తావు? మంచితనం చెప్పు, చేస్తాం. నేను చెడ్డతనం ఎవరు చేయమంటున్నారు? ఇది చెడ్డతనమే. ఒకరికి మనం టెంపుల్కి వెళ్తున్నాం, మనం ఏం టెంపుల్ ఏం చెడ్డ పని చేస్తున్నాం? కానీ చెప్పాను, డ్రోన్ అయితే ఇచ్చాడన్న, కానీ ఎగరేనికి రాదు. ఏదో ఒకటి చేద్దాం అక్కడికి వెళ్ళాక. వీనికి వస్తుందిలే, ఎడ్యుకేట్ నువ్వు ఆడ ఆపరేట్ ఎట్లా చేయాలో చెప్పు, చెప్తాలే. స్టైల్ దిగుతున్నా కెమెరా ముందర, సిగ్గుపడుతున్నా మళ్ళా స్టైల్ ఏముందా అంటున్నాయి కదరా. పల్లీలు తిన్నాను అంటున్నా. ఐ థింక్ వాటో వాట్ నువ్వు దెంగతావు. నువ్వు స్టైల్ పొద్దుంటి వీళ్ళ చేతులు పట్టుకొని బూతులు మాట్లాడుతున్నా. ఎట్లా దెంగత ఫ్లాష్ మ్యాన్ లాగా అంతా పెడుతున్నావు వీడియో. 2437 పాయింట్ పాకిస్తాన్ అది క్రికెట్ గర్ల్స్ విన్నారు తెలుసు. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను చూసిన మ్యాచ్ మొత్తం చూసిన. చూస్తావు స్మతనం కాదు, స్మృతి మందన. మేము అందరం కూడా డ్రైవింగ్ చేస్తాం, హైక్మార్ లైసెన్స్ ట్రావెల్స్ అని. సో దాంట్లో అయితే మేము వర్క్ చేస్తాం. మాకు మంగళవారం లీవ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు వీళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఈరోజు నా కోసం సంగీ టెంపుల్కి అయితే వస్తున్నారు. కొట్టించేద్దామా? ముందు తెచ్చి కొట్టిద్దామా? అది స్పీడ్ పోదు. ఇంకా సంగీ టెంపుల్ కి టైం సరిపోదు, పని చేస్తారు కూడా. 8 వరకు ఓపెన్, 8 వరకు ఓపెన్ సంగీ టెంపుల్. సంగీ పోదామా, కోయడ గుట్ట పోదామా? అర్థమెక్కిరా? తొందర చెప్పు, న్యూటన్ తిరగాలి. తెలుసు, మాకేం తెలుసు. అది సంగీకే పోనీలే.
కోయడగుట్ట ఎప్పుడు ఇక్కడ చూసినదే కదా మనం. కోయలగుట్ట బారా కోయడగుట్టలో డ్రోన్ వేస్తే బాగుంటది. అరే పైన గుట్టలెక్కి దిగితే హైలైట్ ఉంటుంది రా ఫోటోస్ రూమ్ కూడా ఎక్సలెంట్ వస్తుంది. కోయడగుట్టగా మన పోయిన దానికి దీని ముందరకు వచ్చి మాట్లాడను. ఆ, దీని ముందరకు వచ్చి మాట్లాడబోతా. ఈ పాటలతో నేను పని చెప్తాలే. లేదు హాయ్ ఫ్రెండ్స్, మేము వాళ్ళకి సంగీ టెంపుల్ అని చెప్పినాం. నేను చెప్పేది నువ్వు సంగీ టెంపుల్ అని చెప్పినాం. నా గురించి వెంకటేష్ ప్లాన్ చేంజ్ చేస్తాడని చెప్పు. చెప్పు చెప్పురా మరి ఇట్లా కోయడగుట్ట కదా ఇన్ని ఇప్పుడు మనం ఇండియా వెళ్తున్నాం కాబట్టి యూటర్న్ చేస్తా. చెప్తలేడా మంచి కోయలగుట్ట. నువ్వు చెప్పు, నువ్వు చెప్పేది వేరు ఉంటది. యువరాజ్ చెప్పినాడు కాబట్టి ఇద్దరు చూసినా గానీ వాళ్ళు కూల్ అవుతారు. అట్లా సంగీ టెంపుల్ కోయడగుట్టనా? నా వల్ల నీకు ఫాలోవర్స్ వచ్చి నాకే నచ్చదు ఇట్లా. నీ వాళ్ళు వస్తారా నాకు యువరాజ్? రారా చెప్పురా. మా యువరాజ్ అరే ఇట్లా మనం ఎన్ని గంటలకు పోదా విజయవాడకి? చెప్పుడన్నా చెప్పు యువరాజ్. విజయవాడకి ఎటు వెళ్ళాలి? రిటర్న్ అని చెప్పు. ఇదే కాటాచారమ్మ. సో ప్లాన్ ఎన్ని గంటల సంగీ టెంపుల్? 8 చూసిన 8 వరకు క్లోజ్ చేస్తే 8 PM చర్చల పక్కన అవునవును అదే చెప్తుడు అదే ఊర ఎట్లా ఏమబ్బా క్లోజ్ చేస్తే 8 PM సాంగే టెంపుల్ సంగీ టెంపుల్ ప్రశాంతంగా ఉంటది. తిరుగుతాం ఇప్పుడు ఇక్కడే చెరువు తిరుగుతాం. లేదంటే కోయడగుట్ట అంటే మనం 4 రూట్ తిరుగుతాం. లేట్ అయితే అన్న మనకి చూసుకుందాం. ఎటు డ్రోన్ షాట్లు ఎగరేయాలి కాబట్టి యూటర్న్ తీసుకో. ఇంకా కోయడగుట్ట పోదాం. సో సారీ అందరికి, సంగీ టెంపుల్ క్యాన్సల్. కోయడగుట్టకి అయితే వెళ్తున్నాం. కోయడగుట్ట కూడా నా ఛానల్లో వచ్చింది అనుకుంటా, కానీ చూద్దాం. ఒక్కనే వెళ్ళా ఎప్పుడైనా, కానీ వీళ్ళతో వెళ్ళలేదు, దీంతో వెళ్ళలేదు. లడ్డు పాప అన్న నుంచి లెఫ్ట్ తీసుకొచ్చాడు. విజయవాడ చిలక పంచాంగం చెప్పించుకున్నాం మరోసారి. ఓకే నువ్వు చెప్పు నాకు. ఎవడు 10 చెప్పు నాకు బండి పక్క కాపనా చిలక పంచాంగం ఆగ్రా ఈరోజు మనం చిలక పంచాంగం చెప్పించుకున్నాం. చిలక పంచాంగం ఎంత కాక 50 మనోడు చెప్పించుకున్నాం. జాతరలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ సార్ ఎక్కడో సార్. పైసలు పెట్టు, 50 రూపాయలు చేంజ్ ఇస్తారులే. యువరాజ్ దగ్గరంగా వచ్చి కదా ఆంజనేయ స్వామి ఫేవరెట్. అందరినీ అలా వీడియో చేస్తాడు. మాట ఆగేది కాదు, మూట తాగేది కాదు. ఓకే ఒక చెప్పిన మనసత్వం ఆలోచన అప్పటిదాకా ఇంట్లో వదిలేసిన తర్వాత నీ ఆలోచన నీ చేయి మీద డబ్బు ఆగదు. కర్త ముడి దాస్తాన్నట్టు మనసులో ఉంటది, ఇప్పిన ఉంటే సున్నా. పట్టుదల పెద్దది, చేస్తాన్న పని ఉపాసం ఉండి చేస్తావు, కాదన్న పని సున్నా. ఒక లేడీ వల్ల సమస్య ఉంది నీ జాతకంలో. ఆ సమస్య ఎట్లా తిరుగుతుంది, మన ముందుకు ఎట్లా అవుతుంది. నీ కాలం మీద బ్రతకాలి, పట్టుదల మీద ఎదగాలని ఒక కోరిక ఉంది. నీ మనసులో డౌట్ ఉంటే చెప్పించుకో, ఇంకా డౌట్ క్లియర్ చేసుకో. 120 ఉండదు, 120 తీసుకోనా. బేరం చేయక 50 రూపాయల దగ్గర 30 రూపాయల దగ్గర ఖర్చు పెడతావు, బాధపడదు. ఈడ ఖర్చు పెడుతున్నాం, ఈడ పెట్టట్లేదు మేము. ఏడ ఖర్చు పెట్టినా బాధపడవు. ఈ శాస్త్రం కాడ నువ్వు బాధపడకు. సాయిరామ్. అమావాస్య ఆంజనేయ స్వామి జాతకం వచ్చిన క్లియర్ చేద్దాం లేదు. యా 50 ఇచ్చేస్తలేరా, గవ్వలు వేయించుకో. 3 సార్లు లొడుపు నమ్మ వెంకటేష్ లాగా చేయకు, ఇంకొకసారి అని. ఏయ్
ఫ్లైట్ చెప్పేస్తా. వావ్. మీరు ఒకటి చిన్న మాత్రమే ఉన్నాను. పేరు యువరాజే. జాతకంలో కూడా ఏముందంటే చిన్న నీ లైఫ్ అయితే చెప్పారని బాధపడవద్దు, కానీ ఇంటికి జస్ట్ కాకుండా రెండో సంతానం అదృష్టం. ఎందుకు సంతానం పెయింటే కానీ సంతానం కాకుండా రెండో సంతానం ఎన్నో వాడి జస్ట్ కాకుండా రెండో సంతానమే జరిగింది. ఏం చదువుకున్నావు? అంటే 14-15 రాజీనామా అని ఒకరు చెప్పింది నువ్వు విన్న వరకే తల ఊపు, తర్వాత నీ ఇష్టం. ఒక స్త్రీ వల్ల సమస్య దాటిపోయింది, మళ్ళొక దాని నుంచి వస్తుంది. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. మళ్ళీ ఇంకోటి వస్తుందా? నీ ఆత్మలో ఉంది, నీ మనసులో ఉంది. స్త్రీ గుణం కరెక్ట్ ఉంది కనుక బ్యాక్గ్రౌండ్ వల్ల దెబ్బ ఉంది. నీ 25 సంవత్సరాల నుంచి నీకు అష్టదరిద్రం, లాస్ట్ 27 నుంచి లైఫ్ మారిపోతుంది. ఎంత ఉంది నీ వయసు? నాకు 28. కానీ నీ జాతకం 25 సంవత్సరాలు అష్టదరిద్రం, లాస్ట్ 27 సంవత్సరాల నుంచి లైఫ్ మారిపోతుంది. ఆల్రెడీ పర్వాలేదు. ఒకసారి తిరుపతి వెళ్ళింది, కానీ ఒక ఇనుము కొనాలి. కొనవచ్చండి లేదు ఉంది కదా కొని, కొంటాడు. కానీ కొనే ఆలోచన వెనక ముందు ఉంది. ఇనుము అంటే బండి బండా? ఇదే పోయింది. చాలా మంచిగా అనిపించింది. అంటే నా లైఫ్ లో కొన్ని జరిగినవి చెప్పినట్టుంది, బాగా చెప్పినాడు. అంటే నా లైఫ్ లో జరిగినాయి కూడా, ఇప్పుడు జరగబోయేటివి నీకు 27 సంవత్సరాలు దాటినాక మంచిగా ఉందన్న. ఇప్పటి నుంచి నీకు లైఫ్ కొంచెం బెటర్ అనుకోవాలి. అప్పుడు కన్నా అప్పుడు నీకు నేను ఫోన్ చేసినప్పుడు ఎట్లా ఉంటాయి? కొంచెం టార్చర్ ఎక్కుండే. ఇట్లా ఆడున్నారా, నేను ఈడున్నారా, అయిపోయిందిరా నా పని. పర్లేదు, ఇప్పటి వరకు తినడానికి దొరుకుతుంది చాలు. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి? చెప్పింది అయితే ఉంది, నిజం 100% ఉంది నిజం. మీరు ఎవరైనా జాతకం చెప్పించుకోవాలనుకుంటే కోయడగుట్ట దగ్గర కమాన్ దగ్గర ఉంటాడు కాక, వచ్చి జాతకం చెప్పించుకోండి. కోతులు ఉన్నాయి కదా. అరే అది బనాన తింటుందిరా అది. లేదు, డ్రోన్ ఎగరడానికి చాలా ట్రై చేసాం కానీ ఒక్కొక్క దగ్గర అది షార్ట్స్ సరిగ్గా రాలేదు. దాంట్లో స్లో మోషన్ అనేది చూసుకోలేదు, అందువల్ల కొన్ని వీడియోలు సరిగ్గా రాలేదు. అండ్ డ్రోన్ ఎగరడానికి కూడా మాకు అంటే ఫస్ట్ టైం డ్రోన్ తెచ్చుకున్నాం కానీ కొంచెం టెన్షన్ అంటే ఎక్కువ హెవీ గాలి ఉంది. హెవీగా గాలి అయితే ఉంది. ఒకసారి కాల్ చేసి కనుక్కున్నా, ఏం కాదు ఎగిరే అన్నారు. సో ఒక బ్యాటరీ ఉంది, ఒక బ్యాటరీ మినిమం 10 నిమిషాలే వస్తుంది. సో మనకి రాదు కాబట్టి కొంచెం ట్రై చేద్దాం. All this time, I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self. సో ఇది గైస్ ఈరోజు వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నైట్ పూట మాత్రం కోయడగుట్ట అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఉంటుంది. సిటీ లైటింగ్, అవుటర్ రింగ్ రోడ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్. కోయడగుట్టకు రండి, ఎంజాయ్ చేయండి, సూపర్ ఉంది, ఏకదమ్ ఉంది. మీరు వస్తే మంచి ఖుషి అవుతారు.